బాబాయ్, నువ్వేం చేస్తున్నావు తెలుస్తుందా? నాకు తెలుసు నేనేం చేస్తున్నాను. నవ్వుతున్నారు అందరూ బయట. అసలు ఎవరది? ఎక్కడి నుంచి వచ్చింది? అదే వస్తా వచ్చి మన ఇంట్లో గొడవలు పెట్టమేంటి బాబాయ్? అది ఇది అంటే ఊరుకునేది లేదు. ఎవరైనా సరే. నేనేమంటున్నాను, నువ్వేమంటున్నావు? ఇంత దాకా వచ్చిన తర్వాత ఇక అనవసరం. విను, నమ్మటం కొంచెం కష్టంగానే ఉంటుంది. బేబీ ఎవరనుకుంటున్నావు? అమ్మా. అమ్మప్పుడు అమ్మ కాదు. బేబీ 70 ఏళ్ల ముసల్ది కాదు, 24 ఏళ్ల పడుచు పిల్ల. బేబీ ఈ ఇంట్లో ఉన్న స్వాతే బేబీ. అర్థమైందా? ఈ మధ్యనే ఇంకొక నిజం కూడా తెలిసింది. ఏంటి? బేబీకి ఎక్కడైనా దెబ్బ తగిలిందనుకో అంతవరకు ముసలిదైపోతుంది. నేను కూడా పిన్నిస్తో పొడి చూసా, అలాగే జరిగింది. ఎవరికి చెప్పుకొని నా బాధ. ఒక పని చేయి బాబాయ్, ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను, వెళ్ళి కలు. ఇంకా ఇంకా నీలో ఇంకా ఏమేమి చెప్పదలుచుకున్నావు అన్నీ ఆయనతో చెప్పాయి. ఎవడాడు? సైకాట్రిస్ట్, చాలా పెద్ద డాక్టర్. రేపు అపాయింట్మెంట్ ఫిక్స్ అయినా? జాన్ నాకు మంచి ఫ్రెండ్. నీకు ఇక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ నచ్చకపోతే ఇక్కడి నుంచి మా ఇంటికి వచ్చేయచ్చు. ఓకేనా? కాఫీ. ఇదేనా దయాల కొంప? రెంట్ ఇవ్వక్కర్లేదు కానీ 3 పూట్ల మంచి యమ్మీ నాన్ వెజ్ వండి పెడితే చాలు డార్లింగ్. అసలే తన ప్రాబ్లమ్స్ అనుకున్నాయి, నువ్వు ఇరిటేట్ చేయకు. అరే చిల్ చిల్, ఊరికే జోక్ చేసా. ఓకే, యు గైస్ రిలాక్స్. వెరీ బ్యాడ్ కాఫీ. సర్లే, నేను బయలుదేరుతాను. యాక్చువల్లీ ఐ ఫర్గాట్, నా టైమింగ్ కొంచెం బ్యాడ్, కానీ నీకోసం ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను. ఇప్పుడు ఎందుకు? మా నాయనమ్మ మూవీ. అబ్బాయి, నా చిన్నప్పుడు అమ్మా నాన్న దుబాయ్లో ఉండేవాళ్ళు. నేను నాయనమ్మ దగ్గర పెరిగాను. తను పోయి 2 years అయింది. రియల్లీ మిస్ సార్. తను ఉంటే తనే నీకు స్వయంగా ఇచ్చేది. నీకు విషయం తెలుసా, నీకు మా నాన్నమ్మకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఆ భాష, ఆ మాట తీరు, మొన్న అందరికి కొట్టించావు కదా ఆ పద్ధతి, నీ యాటిట్యూడ్. తను ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. సరే, నేను బయలుదేరతా. ఏంటో చెప్పు. Time of death 3:20 PM. Inform to the family. మ్యాసివ్ హార్ట్ అటాక్ అండి, ఏం చేయలేకపోయాం. సులోచన కొడుక్కి చెప్పాలి. దీని బతుకంతా అబద్ధమే బేబీ. మా విజ్జిగాడు నాకు ఏసీ కొన్నాడు, మా విజ్జిగాడు నాకు బూట్లు పంపాడు, అన్నీ అబద్ధాలే. వాడు దీంతో మాట్లాడి 10 సంవత్సరాలైందంట బేబీ. ఇది నలుగురిలోనూ చులకన కాకూడదని ఇంతకాలం ఆ యదవని గొప్పోణ్ణి చేసింది. ఇప్పుడు ఫోన్ చేస్తే మేమంత దూరం రాలేం, కావాలంటే డబ్బులు పారేస్తాం, మీరే దాన్ని బూడిద చేసుకోండి అంటున్నాడు. ఆడు నీ విజ్జిగాడు. బుద్ధి లేదే నీకు, సిగ్గులేదు.
వాడు కొడుకా? ఆస్తులు రాసిచ్చినంత వరకే ఈ నా కొడుకులకి తల్లిదండ్రులు కావాల్సింది. ఎక్కడో నూటికో కోటికో ఒకడు ఉంటాడు మన శేఖర్ లాంటాడు. ఏంట్రా ఎలా ఉంది? తిరిపోయింది రాకీ, కుమ్మేసే అంతే. స్వాతి నిజంగా బాగుందా? ద మోస్ట్ డిబేటెడ్ గ్రాండ్ ఫినాలే ఆఫ్ సింగింగ్ స్టార్స్ అండ్ మ్యూజిక్ స్టార్స్. మొత్తం 16 బ్యాండ్స్ నుంచి ఫైనల్ కి 3 బ్యాండ్స్ వచ్చాయి. ఏంటి ఇన్సేపు జాము? आगे गड़बड़े सर, ट्रैफिक जाम है पूरा. హలో ఎక్కడున్నావు? స్వాతి, వచ్చేస్తున్నా ఆన్ ద వే. సరే సరే రా తొందరగా. స్వాతి, కొత్త సాంగ్ లో కన్ఫ్యూజన్ ఏం లేదుగా? ముందు నువ్వు రారా. ఓకే ఓకే బాయ్. కట్ టు యాంకర్ క్లోజ్. భయ్యా భయ్యా ఈ సైకిల్ మీదనా? యా అవును భయ్యా, చాలా ఇంపార్టెంట్ పని అండి. ప్లీజ్ 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 భయ్యా. నిన్న లేదురా రేపు రాదురా చిన్నది జిందగీ ప్రతి అడుగు నీలే గమ్యం వైపే సాగిపో. సారీ అండి, సారీ. గైస్, బ్యాడ్ న్యూస్. రాకీకి యాక్సిడెంట్ అయిందంట. యాక్సిడెంటా? ఎలాగా? ఎప్పుడు? ఎక్కడున్నాడు? చాలా రక్తం పోయింది. దట్స్ ఆల్ వి నో. నేను ఇక్కడ మేనేజ్ చేస్తాను, ముందు మీరు హాస్పిటల్కి వెళ్ళండి. నువ్వు ఇలాగే చూస్తుండ్రా, వాడిని గొప్ప సంగీతకారుని చేసేదాకా నిద్రపోను. నా మీద నాకంటే ఎక్కువ తనకే కాన్ఫిడెన్స్. క్యాన్సిల్ చేయకూడదు. నేను ఎలాగో అవలేకపోయాను. ఖచ్చితంగా వాడు గొప్ప పాడగాడు అవుతాడా? పాడాలి. ఈసారి పాట గిటార్లోంచి కాదు, నీ మనసులోంచి రావాలి. పాడాలి. ఇది రాకీ గడికల. పాడాలి. రాకీ కోసం గెలవాలి. గెలిచి వాడి దగ్గరికి వెళ్ళి లోకం అంతా నీకోసం ఎదురు చూస్తుందిరా. ఓకే జాహ్నవి, ఇది విక్రమ్కి ఇచ్చేసే. ఏంటిది? స్వాతి, స్వాతి, The winner is Swati and boys. జూమ్ నుంచి స్వాతి అండ్ బాయ్స్ బ్యాచ్ ఎక్కడ చూడు. జాహ్నవి, విక్రమ్ విక్రమ్, స్వాతి ఏది? నీకు ఒక లెటర్ ఇచ్చి వెళ్ళిపోయింది విక్రమ్. వాట్? అందరినీ అలరించి ఈ అవార్డుని గెలుచుకున్నారు. స్వాతి and boys, give a big round of applause. 2 hours అర్జెంట్. ఇక్కడ అన్ని చోట్ల ట్రై చేయండి. డాక్టర్ గారు, మాకు తెలిసిన వాళ్ళందరిని అడిగాను, రాకీ బ్లడ్ గ్రూప్ ఎవరికి లేదంటున్నారండి. నేనిస్తాను. నాది రాకీది ఒకటే రక్తం. పిచ్చా నీకేమన్నా? నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నీ ఒంట్లో రక్తం పోతే ఏమవుతుందో మర్చిపోయావా? మళ్ళీ ముసల్దాని అయిపోతావు. నువ్వు పడ్డ కష్టాలన్నీ పోయి దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చాడు. బంగారంలాగా గొప్ప సింగర్ అయ్యావు. దాన్ని చేతులారా పాడు చేసుకుంటావా? వదులు, నేను వెళ్తాను. నేను వదలను. నిన్ను మళ్ళీ ముసల్దాన్ని అవనవరం. ముసల్దాన్ని అయితే నన్ను చూసుకోవా? టెంకి పగిలిపోద్ది నన్ను వదిలేసావంటే. దేవుడు నాకేం ఇవ్వలేదు, ఉన్నాయని తీసుకెళ్ళిపోయాడని తిట్టుకున్నాను. కానీ నీలాంటి తింకర్ సచ్చినోడిని ఇచ్చాడు కదరా నాకు.
65 ఏళ్ళుంటాయా నీకు? అందులో 60 ఏళ్ళు నేను తప్ప నీకు ఇంకో ధ్యాసే లేదు. ఇప్పుడు కూడా నేనేమైపోతానోనని బాధపడుతున్నా. బంగారం మా చంటిగాడు, బంగారం. నాకేమవ్వదు.